నమస్తే. కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. 48,21,000 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభలు ఉద్దేశించి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్పై ఆర్థిక రంగ నిపుణులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తిగా మొండి చేయి చూపించారన్న చర్చ నడుస్తుంది. అయితే కొంతమంది మాత్రం 15,000 కోట్లు అమరావతికి కేటాయించారు కాబట్టి బడ్జెట్లో ఏపీకి న్యాయం జరిగిందన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కేంద్ర బడ్జెట్లో కనుక ఏపీకి కేటాయించినటువంటి నిధులు కనుక చూసుకుంటే అమరావతికి అంటే రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల రుణ సహాయాన్ని అందిస్తామని కూడా కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. సో అయితే ఇది సాయంగా ఇస్తారా, అప్పుగా ఇస్తారా అన్నది కూడా అక్కడ బడ్జెట్లో చెప్పలేదు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అప్పుగానే అంటే ఈ 15,000 కోట్లు అప్పుగానే ఏపీకి అమరావతి నిర్మాణానికి ఇవ్వబోతున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అదేవిధంగా క్రెడిట్ గ్యారంటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ, దాంతోపాటు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టీ లెటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇవన్నీ వరల్డ్ బ్యాంక్ అనుబంధ సంస్థలు. సో వీటి ద్వారా ఏపీకి అమరావతి రాజధానికి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేంద్రం అందించనుంది. అయితే అది కేంద్రం ఇచ్చే సాయంగా బడ్జెట్లో చెప్పుకొచ్చారు. కానీ ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పలు బ్యాంకుల ద్వారా, పలు వరల్డ్ బ్యాంక్ అనుబంధ సంస్థల ద్వారా ఇచ్చేటువంటి అప్పుగా మాత్రం ఎక్కడ పేర్కొనలేదు. దీన్ని చాలామంది ఆర్థిక నిపుణులు మాత్రం ఖచ్చితంగా అది అప్పు కింద ఉంటుంది, అది దానివల్ల కేంద్రం సాయం చేసినట్టు ఎట్లా అవుతుందని కూడా ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఎన్డీఏలో చాలా క్రూషియల్ రోల్లో చంద్రబాబు ఉన్నారు ప్రధానంగా. ఎందుకంటే ఎన్డీఏలో కూటమిలో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగాలంటే ఇద్దరు, ఇటు బీహార్కు చెందినటువంటి నితీష్ కుమార్, అదేవిధంగా ఏపీకి చెందినటువంటి టీడీపీ సంబంధించి సీఎం చంద్రబాబు, వీళ్ళిద్దరూ క్రూషియల్ రోల్ అక్కడ ప్లే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కనుక మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నిట్టనిలువున కుప్పకూలుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు అమరావతికి 15,000 కోట్ల సాయం చేశానని చెప్పుకొస్తున్నారు. ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెలియదన్న విమర్శలు కూడా రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక మరికొన్ని ప్రాజెక్టులు కనుక చూసుకుంటే, అంటే కేంద్ర బడ్జెట్లో పెట్టినటువంటి ఏపీకి ఉన్నటువంటి ప్రాజెక్టులు కనుక చూసుకుంటే అమరావతికి అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు సహాయం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఏ రకంగా సహాయం చేస్తారన్న మాత్రం అక్కడ స్పష్టత ఇవ్వలేదు. ఇక ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. అంటే ఏపీ విభజన 2014 బైఫర్గేషన్ తర్వాత బైఫర్గేషన్ యాక్ట్లో 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు వాళ్ళకి రావాల్సినటువంటి అంటే వాటాలు కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి అంటే ప్రాజెక్టులు కావచ్చు, అందులో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు కేంద్ర బడ్జెట్లో మాత్రం విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని అన్నారు తప్ప అక్కడ ఇచ్చిన హామీలు అంటే టైం బౌండ్లో ఫుల్ఫిల్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. ముఖ్యంగా కనుక చూసుకుంటే గత 10 ఏళ్ల నుంచి కూడా బీజేపీ అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014 రెండు రాష్ట్రాలు విడిపోయిన దగ్గర నుంచి కూడా స్టిల్ మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని చెప్పడం అనేది హాస్యాస్పదం అని చెప్పి కూడా ఆర్థిక రాజకీయ రంగ నిపుణులు విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఇక మరోవైపు పోలవర సత్వర నిర్మాణానికి సంపూర్ణ సహాయం అందిస్తామని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రస్తుతం జాతీయ ప్రాజెక్ట్ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే దాన్ని పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పెట్టారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉంటుంది. అయితే 2014లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు తామే నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. అయితే ఇప్పటికి కూడా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. అయినప్పటికీ కూడా మొన్న రీసెంట్గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం నిర్మాణానికి మరో 4 ఏళ్ల సమయం పడుతుందని కామెంట్స్ చేశారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో పోలవరం నిర్మాణానికి సత్వర సంపూర్ణ సహాయం చేస్తామన్నారు. అసలు పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సిందే కేంద్ర ప్రభుత్వంలో అంటే కేంద్రంలో ఉండేటువంటి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పోలవరాన్ని నిర్మించి ఆ ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సత్వర సంపూర్ణ సహాయం అని చెప్పుకొచ్చారు. ఎంత ఇస్తామనేది కూడా
కేంద్ర బడ్జెట్లో అలిగేషన్ చేయలేదు. కేవలం సహాయం చేస్తామని చెప్పారు తప్ప కొన్ని ఇన్ని వేల కోట్లు ఇస్తామని కూడా ఇక్కడ చెప్పుకురాలేదు. పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్న ఒకే ఒక్క మాట కేంద్ర బడ్జెట్లో పొందుపరిచారు. ఇక విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారాన్ని అందిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చేటువంటి బాధ్యత కేంద్రం పైన ఉందన్నది ఎవరినైనా అడిగితే చెప్తారు. సో వీటికి మళ్ళీ స్పెసిఫిక్గా కేంద్ర బడ్జెట్లో వాటిని పొందుపరచాల్సినటువంటి అవకాశం లేదని చెప్పుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లో నోళ్లకు ప్రత్యేక సహాయం, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్కు నిధులు, ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అంటూ కూడా కేంద్ర బడ్జెట్లో చెప్పినప్పటికీ కూడా వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమలో కొన్ని జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలు కావచ్చు, సో ఈ జిల్లాలకు ఎంత ప్యాకేజీ ప్రకటిస్తామన్నది కూడా అక్కడ స్పష్టతనివ్వలేదు. కేవలం 15,000 కోట్లు సాయం రూపంలో అమరావతి నిర్మాణానికి మాత్రమే నిధులు కేటాయించే విషయంలో కేంద్ర బడ్జెట్లో స్పష్టత ఉంది. కానీ మిగతా విషయాల్లో కేవలం సాయం చేస్తామని చెప్పుకొచ్చారు తప్ప ఎక్కడ నిధుల అలొకేషన్ మాత్రం ఎక్కడా చేయలేదు. సో ఇది ఒక రకంగా చంద్రబాబు ఫెయిల్యూర్గానే అంటే ఆర్థిక రంగ నిపుణులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కావచ్చు చెప్తున్నారు. ఎందుకు వాళ్ళు చంద్రబాబు ఫెయిల్యూర్గా చెప్తున్నారంటే 2 రాష్ట్రాలు ఏపీ కావచ్చు, బీహార్ కావచ్చు, అక్కడ బీజేడీ, ఇక్కడ టీడీపీ, వీరిద్దరు కూడా ప్రస్తుత ఎన్డీఏలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా మరిన్ని నిధులు ఆ రాష్ట్రాలకు సాధించాల్సింది పోయి చంద్రబాబు మరి ఏ పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తలొగ్గారో చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ముఖ్యంగా ప్రత్యేక హోదా అనేది స్పెషల్ స్టేటస్ అనేది 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 2014 ఎన్నికల ప్రచార సమయంలో కూడా అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక హోదా గురించి ఎటువంటి అంటే ఒక టాపిక్ కూడా లేకపోవడం ఇక్కడ గమనార్హం. ఎందుకంటే నిన్నటికిన్న ఆల్రెడీ బీహార్ కూడా ఇప్పటికే ప్రత్యేక హోదా అంటే వాళ్ళు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. సో నిన్న అంటే లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశమే లేదని కూడా నిన్న పార్లమెంట్ సాక్షిగా తేల్చేశారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఏపీకి కూడా ప్రత్యేక హోదా విషయంలో మొండి చేయి చూపారని చెప్పుకోవచ్చు. అయితే నిధుల విషయంలో అమరావతికి అంటే ఏపీకి 1,00,000 కోట్ల నిధులు కావాలని చంద్రబాబు గతంలో డిమాండ్ చేశారు. సో ఇప్పుడు ఆయన కీ రోల్లో ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా ఆ నిధులను సాధించడంలో విఫలమయ్యారని కూడా చెప్పుకొస్తున్నారు. సో మరోవైపు ఇక బీహార్ విషయానికి వద్దాం. ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం కేంద్ర బడ్జెట్కు కేటాయించినటువంటి అలిగేషన్స్ కేవలం తూతూ మంత్రంగా సాయం పేరుతో వాళ్ళు పెట్టినటువంటి కొటేషన్లు విన్నాం కదా. ఇక బీహార్ విషయానికి వస్తే బీహార్లో కేవలం రోడ్ల విస్తరణకు సంబంధించి అంటే ఎలివేషన్కి సంబంధించి 26,000 కోట్లు కేటాయించారు. సో ఓవరాల్గా బీహార్ కనుక నిధుల విషయానికి వస్తే 41,000 కోట్లు బీహార్కు కేటాయించడం ఇక్కడ విశేషం. ఈ విషయంలో నితీష్ కుమార్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెడికల్ కాలేజీలు కూడా అక్కడ వాళ్ళకి కేటాయించారు. బీహార్లో నలందాలో స్పెసిఫిక్గా ఎన్సీఎల్టీ కోట్లు పెట్టేందుకు కూడా వాళ్ళు అక్కడ బీహార్లో కేంద్ర బడ్జెట్లో అలిగేషన్స్ ఇచ్చారు. అదేవిధంగా భవన కార్మికులకు అద్దె రూపైన ఇల్లు ఇచ్చేందుకు కూడా ఇళ్ళ నిర్మాణాలు కావచ్చు, ఇల్లు ఇచ్చేందుకు కూడా కేంద్ర బడ్జెట్లో అలిగేట్ చేశారు. సో ఈ విషయంలో మాత్రం బీహార్ సీఎం నితీష్ కుమార్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గతంలో ప్రత్యేక హోదా విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఈ మధ్య కూడా డిమాండ్ చేశారు. సో గతంలో అంటే 2వ టర్మ్లో ప్రధానమంత్రి మోడీ పీఎం అయ్యాక 6 లక్షల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ బీహార్కు ప్రకటించారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బీహార్ సీఎం సక్సెస్ అయితే ఒక రకంగా ఏపీ సీఎం ఫెయిల్యూర్ అని చెప్పుకొస్తున్నారు. కానీ టీడీపీ మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర నేతలు కావచ్చు తాము 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి అంటే సాధించామని కూడా వాళ్ళు చెప్తున్నట్టు మీడియా ముందు చెబుతున్నటువంటి మాట. కానీ 15,000 కోట్లు అప్పుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, లేదంటే సాయం రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా అన్నది కూడా ఇక్కడ ప్రజలకు తెలియాల్సిందే. అయితే మనకున్నటువంటి సమాచారం అయితే ఖచ్చితంగా
ప్రపంచ బ్యాంకు సంబంధిత సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధిత సంస్థలు 15,000 కోట్లు ఏపీకి అప్పుగా ఇవ్వబోతున్నాయి. ఇక ఈ బడ్జెట్ విషయం కనుక చూసుకుంటే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి చూపింది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ విషయానికి వస్తే కేటీఆర్ ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది కేవలం కేవలం ప్రభుత్వాన్ని కాపాడుకున్నటువంటి బడ్జెట్ మాత్రమేనని కూడా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేశారంటే ఏ స్థాయిలో వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏపీ, బీహార్లకే మాత్రమే వాళ్ళు ఫండ్స్ కేటాయించారు. మిగిలిన 29 రాష్ట్రాలను తుంగలోకి తొక్కారని 29 రాష్ట్రాలను తుంగలో తొక్కారని కూడా అఖిలేష్ చెప్పుకొచ్చినమాట. అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగింది. అదేవిధంగా తెలంగాణ విషయంలో అనేక డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టామైనా కూడా ఏ ఒక్క డిమాండ్ కూడా అంటే బడ్జెట్లో పెట్టలేదు. అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి యాక్ట్లో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టులు కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ముఖ్యంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా ఐటీఐఆర్ ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీటి ఊసే లేకుండా పోయింది. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఏపీకి ఇచ్చినటువంటి నిధుల విషయంలో మాత్రం ఇప్పుడు డైలమా నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా చంద్రబాబు ఇంకా ప్రెషర్ చేసి ఉంటే ఏపీకి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉండేదని కూడా రాజకీయ వర్గాలు, అదేవిధంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి మాట.